మేము ఒకటే చెప్పేది సార్, మీరు మీడియాలో ఎన్నిసార్లు మాట్లాడినా మేము ఒకటే మాట మాట్లాడేది. అందరికి ఆడపిల్లలు ఉన్నారు. ఇవాళ ఈ ఆడపిల్లని చంపిండంటే మర్రా ఆడు బతికి ఉంటే ఇంకో ఆడపిల్లని చంపుతాడు. తల్లి కడుపు కోత ఎప్పటికి పోదు, పోతుందా? మీడియాలతోటి కాకపోతే పోలీసులతోటి కాకపోతే మాకు వదిలేసేది లేడీసే మేమే చంపేస్తాం. ఇది ఒకటే మాట, మాకు వదిలేసేది మేమే చంపేస్తాం అంతే. వాని చంపాలి లేదు, వాని అభం శుభం లేని వానికి వాని బదలం చేసి, ఇద్దరు ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి వాని బదలం చేసి వాని పోలీస్ స్టేషన్ కి పెళ్ళం వానికి వేసిరు. దునియా మొత్తం మీడియా వాళ్ళు ఇది చేసిరు అనవసరంగా. చంపినాడు వేరాడు అనవసరంగా ఉన్నాయని ఎందుకు ఎట్లా చేస్తారు? ఇది ఎంతవరకు న్యాయము? న్యాయమా? మీకు న్యాయం అనిపిస్తుందా? ఆయనకు పెళ్లికి ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఎవరు చేసుకోబోతాడు? మీ నాయన అంత కూడా అంటారు, అంటారా అన్నారా? మరి వాడు బతికేందుకు ఉండాలి, బతికేందుకు ఉండాలి చెప్పండి. మరి వాళ్ళతోటి కాకపోతే మాకు వదిలేయండి, మేము చెప్తాం. అదే పోలీసు వాళ్ళు చంపారు, పోలీసు వాళ్ళు చంపారు. అందరు అమ్మలకి ఆడపిల్లలు ఉంటారు. मैं भी इधर नहीं भैया, वो उधर है ना, मैं उधर से आए, 3 दिन से ऐसा हो गई. హాయ్ तुम्हारे को 3 రోజుల నుంచి అవుతుంది, 4 డేస్ అవుతుంది. ఇక్కడ కిరేకున్న వాళ్ళకు వీళ్ళందరూ మొత్తం అంటున్నారు. మరి ఫస్ట్ నుంచే ఇట్లాంటి ఎంక్వైరీ అనేది మీకు ఉండాలి కదా. ఇప్పుడు వీళ్ళందరూ కలిపి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మీరు గట్టిగా అంటే మమ్మల్ని అందరూ మీరు ఫోర్స్ చేస్తున్నారు. ఆ మూమెంట్ అని మీరు ఫస్ట్ నుంచే ఉంటే ఇట్లాంటివి వచ్చేటి కావు, ఇంతవరకు వచ్చేది కాబట్టి. బట్ కాబట్టి వాడు మాత్రం మీకు దొరికితే, మీకు మాత్రం ఉంటే లేడీస్ ముందరనే పెట్టేసి ఇది కావాలి అంతే. బట్ మీకు కాకపోతే ఇక్కడ వచ్చేసి వదిలిపెట్టేయండి అంతే. మినిమం 10 years బ్యాక్ కూడా ఒక అమ్మాయికి ఇట్లనే అయ్యింది. అట్లాంటప్పుడు మీరు చాలా ఎంక్వైరీ చేసి చాలా కంటిన్యూగా ఉంటేనే ఇక్కడ అనేది చాలా స్ట్రిక్ట్ అవుతుంది. కంపల్సరీ వస్తున్నాం భయ్యా, అతను మాత్రం దొరికినా గానీ మాకు మాత్రం వదిలేదని ఇది ఒకటి కోరుకుంటున్నాం. లేడీస్ కాబట్టి మాకు తెలుసు అది బాధ, వాళ్ళకు ఉన్నారా లేదనేది మాకు తెలుసు. అందుకని చెప్తుంది లాస్ట్ అండ్ ఫైనల్. అట్లాంటి అంటే చిన్న చిన్న మరి బయట ఆడుకోద్దా భయ్యా. మరి ఫ్యామిలీస్ అంటే డ్యూటీకి వెళ్తారు మమ్మీ డాడీ వాళ్ళు, అట్లాంటప్పుడు కొంతమంది ఉంటారు కింద, వాళ్ళకి వదిలేసి వెళ్తారు భరోసా పెట్టుకొని. అంటే భరోసా పెట్టుకొని వెళ్ళినంత మాత్రం ఇట్లాంటివి అవుతాయా? అందుకని చెప్తుంది. థ్యాంక్ యూ భయ్యా. పేరెంట్స్ కు ఉండాలి భయ్య అట్లా ఇంట్రెస్ట్ అనేది. అట్లా బయటకు వెళ్ళినా ఇట్లాంటి చేస్తున్నాడు అన్నప్పుడు మనకు ఉండాలి. వీడు ఇంత భయంకరంగా చేస్తున్నాడు, భయం భయంగా ఉన్నాడు అన్నప్పుడు వాళ్ళకు కూడా మైండ్కి అనేది రావాలి. వీడు ఇంత భయం భయంతో మాట్లాడుతున్నాడు, భయం భయంగా చేస్తున్నాడు అనేది వాళ్ళకు కూడా తెలియాలి. ఇప్పుడు లేని పని వాళ్ళ పైన ఇంతలేస్తే మీకు ఏమొస్తుంది? ఏమీ రాదు కదా. అందుకని చెప్తుంది వాడిని తీసుకొని రండి. ఎక్కడున్నా సరే, మీ దగ్గర ఉన్నా పోలీసు వాళ్ళ దగ్గర ఉన్నా కంపల్సరీగా తేవాలని కోరుకుంటున్నాం లేడీస్ అంతా.